హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా చిట్టి తల్లికి పురుడు స్నానం చేపిస్తున్నాం. పురుడు స్నానం ఎన్నో రోజు చేపియాలి అండ్ ఎలా చేపియాలి, కొన్ని ఆకులు మసలుబెట్టి చేపిస్తారు. పురుడు స్నానం చేపించేటప్పుడు ఆకులు ఏంటివి, ఆకుల వల్ల యూజ్ ఏంటో తెలుసుకుందాం. అండ్ డెలివరీ అయిపోయినాక బాడీ అంతా ఇచ్చింగ్ రావడం, ఫుల్ బాడీ పెయిన్స్ వస్తుంటాయి. అవి తగ్గాలంటే ఏం చేయాలి అండ్ మదర్కి కూడా స్నానం చేపించేటప్పుడు కొన్ని ఆకులు యూజ్ చేస్తారు. ఆ ఇచ్చింగ్ తగ్గడానికి కూడా కొన్ని యూజ్ చేస్తారు. అవన్నీ ఏంటి, ఆకుల పేర్లు ఏంటి, ఆకులను ఎలా వాడాలి, ఏది దేనికి వాడితే ఏం తగ్గుతాయో అవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఏం చూసావు? నీకు తల్లి అంటుంది చెల్ల. ఏమంటుంది? అంటుందా? నువ్వు డ్రెస్ చెప్పిండా? స్నానం చేసేదంట చెల్ల. ఈరోజు ఫస్ట్ టైం స్నానం చేసింది. డ్రెస్ చెప్పాలా? ఇప్పుడు తాగు అన్నదా? స్నానం వాటర్ తాగినాక స్నానం చేసేది. ఏమేమి చిట్టి తల్లి, ఆకలి వేసినాయా నీకు? నీకు ఆకలి వేసినాయా? కొత్త నేను బార్బోలో చేస్తున్నావు నువ్వు. ఓం చూసావు మమ్మీ? మమ్మీ చూసావా? చేయా చెల్ల. ఇద్దరు చెల్ల. చెల్ల బాగుందా? నువ్వు బాగున్నావా? చెల్ల బాలే. ఈ ఆకులన్నీ ఊర్లో దొరుకుతాయి కానీ సిటీలో దొరకడం చాలా కష్టం. ఇవన్నీ మా అత్తయ్య వాళ్ళు ఊరు నుండి తీసుకొచ్చారు. ఇది దొండాకు, నార్మల్ దొండాకు కాకుండా అడవి దొండాకు అంటారంట. అడవి దొండాకు అండ్ చెమ్మాకు, ఆ రెండు కలిపి మెత్తగా నూరుకోవాలి. అంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టుకొని అది బాడీకి స్నానం చేపించేటప్పుడు బాడీ మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసి కొద్దిసేపు ఉంచి స్నానం చేపియాలి. అలా స్నానం చేపించడం వల్ల చిన్న చిన్న కురుపులు అవుతుంటాయి, శవ కురుపులు అనేసి. అంటే చెమటకాయలు లాగా ఉంటాయి. అవి కాకుండా ఉంటాయి. మోస్ట్లీ ఆ కురుపులు అయితే పుట్టిన ప్రతి బేబీకి చాలా వరకు వస్తూ ఉంటాయి పుట్టగానే కొన్ని రోజులకి. ఇది ఒక్కసారి రాయగానే తగ్గుతాయి అని కాదు. ఇప్పుడు నార్మల్గా 9 డేస్కి 11 డేస్కి అలా స్నానం చేపిస్తుంటారు కదా, 15 డేస్కి 19 డేస్కి అలా స్నానం చేపించినప్పుడల్లా ఇది అప్లై చేస్తూ ఉంటే ఆ కురుపులు తగ్గుతుంటాయి, మళ్ళీ ముందు ముందు రాకుండా ఉంటాయి. అండ్ డెలివరీ తర్వాత మదర్కి కూడా ఫుల్ ఇచ్చింగ్ వస్తుంటుందండి. ఎందుకంటే 9 డేస్ స్నానం చేయకుండా ఉంటారు కాబట్టి. సో దానికి ఏం చేయాలంటే లేత వేపాకు, పసుపు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి అది బాడీకి మంచిగా అప్లై చేసుకొని స్నానం చేసుకోవాలి. అలా ఒక 3-4 డేస్ చేస్తే ఇచ్చింగ్ కంప్లీట్గా తగ్గిపోతుంది. నాకు కూడా ఫుల్ ఇచ్చింగ్ వచ్చిందండి. అది ఒక్క రోజు అప్లై చేసుకున్నా నార్మల్గా అప్పటి వరకు తగ్గినట్టు అనిపించేది. నెక్స్ట్ డే మళ్ళీ అట్లానే అనిపిస్తుంది. అలా 3-4 డేస్ అప్లై చేసుకొని స్నానం చేసుకున్నాక ఇచ్చింగ్ కంప్లీట్గా తగ్గిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు వేపాకు దొరకకపోతే పసుపు, ఉప్పు కలిపి అప్లై చేసుకొని స్నానం చేయండి. అది కూడా చాలా రిలీఫ్ వస్తుంది. డెలివరీ తర్వాత చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి కదండి. ఆ బాడీ పెయిన్స్ తగ్గడానికి ఈ ఆకులు వాటర్లో మరిగించి స్నానం చేసుకుంటే చాలా మంచిది, చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ డెలివరీ అయిన వాళ్ళే కాదు, నార్మల్ వాళ్ళు కూడా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఇవి వేసుకొని స్నానం చేస్తే వాళ్ళకు కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. మెయిన్గా ఈ ఆకులు ఏంటివంటే చూపిస్తాను చూడండి మీకు కూడా ఒకసారి. ఆ ఆకులను వాటర్లో వేసి మరిగించే ముందు వాటిని క్లీన్గా వాష్ చేసుకొని అప్పుడు వాటర్లో వేసి మరిగించాలండి. అండ్ చూసారు కదా, అది జమాలాకు అండి. జమాలాకు అంటారు, కొంతమంది జిందాకు అని కూడా అంటారు. అండ్ ఇంకో చిన్నగా అయితే ఉంది చూడండి, అది ఆయిలాకు. మరి మా దగ్గర ఆయిలాకు అంటారు, వేరే దగ్గర ఏమంటారో తెలీదు. ఆ రెండు అండ్ వేపాకు, ఈ 3 ఆకులు వేసి వాటర్లో వేసి బాగా మరిగించి ఆ మరిగిన వాటర్తో స్నానం చేయాలి. చాలా రిలీఫ్ ఉంటుంది బాడీ పెయిన్స్ అంతా. అండ్ బేబీకి కూడా అదే వాటర్తో స్నానం చేపిస్తారు. వేపాకు అనేది మాత్రం మెయిన్గా ఇచ్చింగ్కి మాత్రం బాగా యూజ్ అవుతుందండి. మళ్ళీ ఆయిలాకు, జమాలాకేమో బాడీ పెయిన్స్ తగ్గడానికి బాగా యూజ్ అవుతాయి. చిట్టలి ఫస్ట్ టైం స్నానం చేస్తున్నాయి ఇవాళ చిట్టలి. మసాజ్ చేసుకుంటుంది చెల్ల, ఆయిల్ మసాజ్. ఆయిల్ మసాజ్
3 months వరకు స్నానం చేసేటప్పుడు రాస్తారు కదా ఆయిల్తో మసాజ్. 6 months వరకు ఆయిల్ మసాజ్ డైలీ స్నానం చేసే ముందు చేసి స్నానం చేపిస్తే మంచిగా పడుకుంటారు ఫ్రెష్ వాళ్ళు. సీతమ్మా ఏమైనా ఇట్లా కాళ్ళు ఇట్లా దగ్గర పెట్టి రాస్తే స్ట్రైట్గా వస్తుంది. మసాజ్ చేసేటప్పుడు కాళ్ళు ఇట్లా దగ్గర పెట్టి మసాజ్ చేస్తాం. బ్యాడ్ బాయ్ ఎవరు బ్యాడ్ బాయ్? మమ్మీ చెల్లనా? బాయ్ గా చెల్ల గర్ల్. మసాజ్ చేసుకుంటున్నా చుట్టుపక్కల. ఆయిలాకు, వేపాకు, జమాలాకులు అంట వాటర్లో వేసి కాగబెట్టిన వాటర్ అన్నమాట. ఇట్లా దొంగలతో ఇట్లా అదురుకోకుండా ఉంటారంట ఇట్లా పిల్లలు. ఇట్లా స్నానం చేసినాక మసిబొట్టుతో బొట్టు పెట్టాలంట, దిష్టి తగలకుండా ఉంటదంట. లెఫ్ట్ లెగ్ చూడు తల్లి రెడీ అయ్యి బజ్జుకుంది ముద్దుగా హాయిగా వండుకుంది స్నానం చేసేసరికి. మేమైతే పురుడు 11th డే చేస్తాము. 11th డే రోజు ఈవినింగ్ ఇట్లా సాటలో బియ్యం పోసి డబ్బులు పెట్టి పాపను అందులో పడుకోబెట్టాలి. అంటే పుట్టినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో, అంటే బట్టలు లేకుండా పుట్టినప్పుడు ఎలా ఉంటారో అలా పడుకోబెట్టి వాళ్ళ పైన టవల్ కలిపితే అప్పుడు బ్రహ్మ రాత రాస్తాడంట. పురుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారు. మా సైడ్ అయితే అన్నం వండి అందులో పసుపు కుంకుమ వేసి 5 ముద్దలాగా చేస్తారు. 5 ముద్దలాగా చేసి 5 ప్లేట్లలో పెట్టి ఆ ప్లేట్లలో బొగ్గు అండ్ పలుగురాళ్ళంట. పలుగురాళ్ళకి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి 5 ప్లేట్లలో ఒక్కొక్కటి పెడతారు. అండ్ శనగలతో గుగ్గిళ్ళు వండి ఆ ప్లేట్లలో పెట్టాలి. 5 ప్లేట్లలో పెట్టాలి. పాపని మదర్ని చైర్లో కూర్చోబెట్టి ఇందాక చేసిన 5 ప్లేట్లని 4 కోళ్ళ దగ్గర 4 ప్లేట్లు అండ్ చైర్ కింద ఒక ప్లేట్ పెడతారు. దాని తర్వాత పాప చేయికి ఎల్లిపాయలు కట్టాలి. 3 ఎల్లిపాయలు కడతారు దారంకి గుచ్చి. అండ్ మదర్కి 5 ఎల్లిపాయలు గుచ్చి కడతారు. పాప గుచ్చుకుంటాయి కాబట్టి వెంటనే పురుడు అయిపోగానే తీసేయొచ్చు.
తాత